హలో సాయిరామ్ గారు. హాయ్ నిహాల్ గారు. సార్ ఇప్పుడు కొంతమందికి ఒక ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేసే స్తోమత లేదు. చిన్న చిన్న అమౌంట్‌తో ఎస్ఐపీస్ చేస్తారు. ఆ చిన్న చిన్న అమౌంట్ ఏదైతే ఎస్ఐపీస్ చేస్తారో దానివల్ల వెల్త్ క్రియేట్ అవుతదంటారా? సో, ఎస్ఐపి చిన్నదా, పెద్దదా అనేది మనకి మ్యాటర్ కాదండి. ఓకే. మనకి సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరైతే వెల్త్ క్రియేట్ చేశారో వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి నేను గమనించిందేంటంటే, కన్సిస్టెన్సీ మ్యాటర్స్ ఎ లాట్. అంటే పీరియాడిక్‌గా వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి టాప్ అప్ చేసుకున్నారు. వాళ్ళు మంచి వెల్త్ క్రియేట్ చేశారు. సో, నేను ఒక క్లయింట్ చూసాను. హి స్టార్టెడ్ విత్ సమ్ ఒక ₹2000 ఆర్ ₹3000 ఎస్ఐపి ఇన్ 2015. ఎన్ ఐటీ ఎంప్లాయీ అప్పుడే జాయిన్ అయ్యారు. అరౌండ్ 25,000-30,000 ఉండొచ్చు సాలరీ. సో 2000 ఆర్ 3000 నాకు ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. చాలా తక్కువతోనే స్టార్ట్ చేశాడంట అప్పుడు. ఇప్పుడు చూస్తే 10 ఇయర్స్ తర్వాత హి ఈస్ హావింగ్ ఆల్మోస్ట్ ఒక ₹1,00,00,000 ఉంది. సో ఆయన తక్కువే స్టార్ట్ చేశాడు. కానీ కన్సిస్టెంట్‌గా వెళ్ళాడు. మనకి 2018 ఆ టైంలో మనకి నిఫ్టీ ర్యాలీలో కూడా ఓన్లీ 5-6 స్టాక్స్ మాత్రమే పెరిగాయి. సో ఆ టైంలో కూడా ఆయన ఏం చేశాడు, ఓకే. మనం ఒక 3 ఇయర్స్ నుంచే చేస్తున్నాం. కొంచెం సాలరీ పెరిగినప్పుడు. సో ఇంకొంచెం ఎక్కువ టాపప్ చేశాడు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అప్పుడు పెద్దగా లేవు. సో అందుకని చెప్పేసి వాటిలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. కొంచెం ఎక్కువ అమౌంట్ 3000తో స్టార్ట్ చేసిన ఆయన 8,000 అలా పెంచాడు. కోవిడ్ అప్పుడు ఇంకా పెంచాడు. బీయింగ్ ఎన్ ఐటీ వాళ్ళకప్పుడు మంచి ప్యాకేజెస్ వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటికి వెళ్ళాడు, పెద్ద ఖర్చులు లేవు, సేవింగ్స్ ఎక్కువ చేశాడు. సో ఆ టైంలో అరౌండ్ 20,000 పైన చేశాడు. ఆ 1 ఇయర్లో అతనికి అర్థమైపోయింది మార్కెట్. ఓకే. నేను ఫస్ట్ 2015 నుంచి 2020 మధ్య చేసినవి ఇప్పుడు ఇంత పెరిగాయి. ఇంకా నాకు ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది అని చెప్పేసి 2021 నుంచి కొంత పెద్ద అమౌంట్ ఒక 50,000 వరకు పెంచుకుంటూ వెళ్ళాడు. సో ఇప్పుడు ఆయన పోర్ట్‌ఫోలియో చూస్తే కనుక ₹1,00,00,000. స్టార్టెడ్ విత్ స్మాల్ ఎస్ఐపి 2,000 ఆర్ 3,000. మార్కెట్‌ని కంటిన్యూస్‌గా చూశాడు. అండ్ ఆయన సాలరీ పెరిగేటప్పుడు ఎస్ఐపి అమౌంట్ కూడా పెంచుకుంటూ వెళ్ళాడు. అంటే కన్సిస్టెంట్‌గా ఉన్నాడు. మార్కెట్ పడిపోయింది కదా, నా డబ్బులు పెరగలేదు కదా అని తీసేయటం అలాంటివి ఏమీ చేయలేదు. సో చిన్న ఎస్ఐపిస్‌తో కూడా స్టార్ట్ చేసి మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఒకటి మనం టాపప్ చేసుకుంటా టైం తగ్గించుకోవచ్చు. లేదు ఇదే ఎస్ఐపిని గనక మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే కొంచెం లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఒక ₹10,000 ఎస్ఐపి వి ఇన్వెస్టెడ్ ఫర్ 30 ఇయర్స్. అంటే గనక మనకు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అంటే గనక ఒక 36 lakhs మనం ఇన్వెస్ట్ చేస్తాం. మనకు అవుట్‌పుట్ 3 crores పైన వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 9 times to 10 times మధ్య వెల్త్ క్రియేట్ అవుతుంది. చిన్న ఎస్ఐపియే. అంటే మనకు 3 crores రావాలంటే 36 lakhs మనం ఇక్కడ పెడుతున్నాం. బట్ 30 ఇయర్స్ చేయాలి. సార్ ఇప్పుడు ఇండియన్ సైకాలజీ ప్రకారం సో అంత ఓపిక ఉండదా సార్? ఇప్పుడు ఎస్ఐపి చేసుకున్నంత ఏదైతే అక్కడ అమౌంట్ అనేది మనకు కనిపిస్తది. ఏ అవసరం వచ్చినా గానీ పాయింట్స్ టువర్డ్స్ మ్యూచువల్ ఫండ్స్ అటేపే వెళ్తది. సో ఈ బిహేవియర్ అనేది కరెక్ట్‌గా ఉండాలి మనకి. బిహేవియర్ కరెక్ట్ లేకపోతే అలాగే పోతారు. దీని ప్రకారంగా ఇప్పుడు మన వెల్త్ ఎలా డిస్టర్బ్ అవుతుందంటారు? సో వెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఓపిక ఉండలేకపోవటం. పేషెన్స్. ఇప్పుడు మీరు ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఏంటంటే ఏ చిన్న అవసరం వచ్చినా ఇటే తీస్తారు. బట్ వాళ్ళకున్న ప్రాపర్టీస్ చూడండి. వాళ్ళు ఎన్నాళ్ళు హోల్డ్ చేశారో చూడండి. జనరేషన్స్ తగ్గబట్టి హోల్డ్ చేశారు. అవును. అక్కడ వెల్త్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎందుకు వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు? దిస్ ఈస్ ద రీజన్. అంటే ఇక్కడ ప్రాపర్టీ అంటే ఇప్పుడు అమ్మడానికి చాలా టైం పడతది. అందులో అది ఎమోషనల్‌గా టచ్ ఉంటది. సో ఒక ప్రాపర్టీ ఫిజికల్‌గా కనిపిస్తుంది. ఇది డిజిటల్‌గా కనిపిస్తుంది. దీనిపైన ఎమోషన్ ఉండదు ఫస్ట్ మనకి. ఇటేపు వెళ్తది కాబట్టి దీనిపైన అందుకే దాన్ని హోల్డ్ చేశారు. అందుకే దీన్ని హోల్డ్ చేయలేకపోతున్నారు. మార్కెట్ ఎప్పుడైనా కరెక్ట్ అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో లాస్ వస్తాయి అని ఒక మాట వస్తది బయటికి. నేను విన్నాను ఇలాగా. సో మీరు విన్నారా ఇలాంటివేమన్నా? సార్ మనకి మార్కెట్‌లో ఎప్పుడు లాస్ వస్తుందంటే ముందు ఉన్న రియల్ ఎస్టేట్ లాస్ అయిన తర్వాత ముందు ఆ ఎఫెక్ట్ మార్కెట్ మీదకి వస్తుంది. ఓకే. మీకు రియల్ ఎస్టేట్ పెరిగేటప్పుడు మార్కెట్ కూడా బాగానే పెరుగుద్ది. లెట్స్ సీ 2008కి వెళ్దాం. మార్కెట్స్ బాగా పడ్డాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఆ టైంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్? హైదరాబాద్‌లో మనకి సాఫ్ట్‌వేర్ వాళ్ళందరూ ఈఎంఐలు కట్టలేకపోయారు. సో ఆ టైంలో రియల్ ఎస్టేట్ ఏమన్నా మంచిగా హై గ్రోత్‌లో వెళ్ళిందా? లేదు కదా. కోవిడ్ అప్పుడు మన రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ చేయడానికి బయటికి వెళ్ళి చేయాలి కదా. లేదు. ప్రైస్ డిస్కవరీ లేదు. సో మార్కెట్ పడింది. అట్‌లీస్ట్ మార్కెట్‌లో మీకు ప్రైస్ డిస్కవరీ అన్నా ఉంటుంది. ఎంతో కొంత వస్తుంది. అవును. సో కోవిడ్ అప్పుడు నాకు తెలిసిన కొంతమంది క్లయింట్స్ వాళ్ళ స్టోరీస్ చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇవంతా. సో వాళ్ళు అసలు ఎందుకు మీరు ఇలా వచ్చారన్నప్పుడు ఆ బ్యాక్ స్టోరీ చెప్పేవాళ్ళు. సార్ మా కొలీగ్ ఉన్నారు. చాలా మంచి ఫ్యామిలీ, కొంచెం మంచి అసెట్స్ ఉన్నాయి. కోవిడ్ అప్పుడు క్యాష్ లేవు వాళ్ళ దగ్గర. క్యాష్ ఈక్వివలెంట్ అసెట్స్. హాస్పిటల్‌కి వెళ్తే డబ్బులు కట్టాలి 20 లక్షలు, 30 లక్షలు. నార్మల్ సిట్యుయేషన్‌లో అది వాళ్ళకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ కోవిడ్ అప్పుడు అది దొరకలేదు వాళ్ళకి. సో ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడ్డారు. మేము అందరం కలిసి క్రౌడ్ ఫండింగ్ చేసుకున్నాం. సో ఎనీహౌ వాళ్ళైతే సేవ్ అయ్యారు. బట్ న్యూస్‌లో చూసా ఎంతమంది రిస్క్ జరిగిందో. ఇదేంటి లిక్విడ్ అసెట్ లేకపోవటం వల్ల. సో మీకు ఎమోషన్ దేని మీద పెట్టుకుంటున్నారు? మిమ్మల్ని ఆదుకునే వాటి మీద పెట్టుకుంటున్నారు. ఎమోషన్ మనం మనుషుల మీద పెట్టుకుంటే బెటర్. ఇలాంటి మనకి ప్రాణాలైన ఐటెమ్స్ మీద కాదు. మీకు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ మీకు ఎమర్జెన్సీ టైంలో ఆదుకోవాలి. అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. ల్యాండ్ అనేది ప్యూర్ ఇన్వెస్ట్‌మెంట్‌గానే చూడాలి.
మీరు ఉండే ఇల్లు అయితే దానికి ఎగ్జామ్షన్ ఇద్దాం. అలా కాకుండా ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటారు. మీరేమన్నా దాంతో ఏమైనా వ్యవసాయం చేస్తున్నారా? లేదు. దెన్ ఇక దాని మీద మీకు ఎందుకు అంత ఎమోషన్ ఇక? ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్‌మెంట్. దాన్ని మీరు అమ్మితే మీకు గెయిన్ వస్తుంది. దాంతో మీరు ఏదైనా ఇంప్రూవ్ అవ్వటానికి ప్లాన్ చేసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్‌మెంటా? లేకపోతే మీకు ఏదైనా కిడ్స్ ప్లానింగా? ఇదంతా మనం ఒక కెరియర్‌లో ఒక స్టెప్ ముందుకెళ్ళటానికి ప్లాన్ చేసుకోవాలి. అంతేకాదని నేను దానికి అటాచ్ అయిపోతాను. నేను నా లైఫ్ స్టైల్ ఇక్కడే ఉంచేసుకుంటాను. ఐ సీ ఎ కపుల్ హూ హావ్ ఆల్మోస్ట్ ఒక 15 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్. దే వర్ అటాచ్డ్ సో డీప్లీ టు దట్. వాళ్ళకి ఇన్‌కమ్ లేదు. క్యాష్ ఫ్లో లేదు. అంటే ఉన్నప్పుడు ఏదో చిన్న వర్క్స్ చేసేవాళ్ళు. బట్ ఏజ్ గ్యాప్ పెరిగే కొద్దీ వాళ్ళకేంటంటే ఆ వర్క్ చేయలేకపోయారు. క్యాష్ ఫ్లో లేదు. ఆ ల్యాండ్ వాల్యూ టోటల్‌గా కలిపితే గనక ఆల్మోస్ట్ ఒక 4 క్రోర్స్ ఉంటుంది. బట్ క్యాష్ ఫ్లో లేదు. ఈవెన్ 20,000 పర్ మంత్ వాళ్ళకి రావడం కూడా కష్టమైంది. చాలా డీప్‌గా అటాచ్ అయ్యారు. ఇది అమ్మితే ఎట్లా? రేపు మళ్ళీ కొనగలమా? ముందు ఈ రోజు మనం ఉంటే రేపటి సంగతి చూసుకోవచ్చు. సో, మనకి ఈ రాంగ్ మిస్టేక్స్ అనేవి జరుగుతా ఉంటాయి ఎమోషనల్‌గా. సో, మనం అదేంటంటే కూర్చొని కరెక్ట్‌గా అనలైజ్ చేసుకొని ఈరోజు నాకేంటి ఇంపార్టెంట్? దాని మీద పెట్టుకొని వెళ్తే గనక సరిపోతుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థాంక్స్.